హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ అయిపోయిన తర్వాత చెప్తున్నానని ఏమనుకోకండి. యాక్చువల్లీ నేను ఈ వీడియోలో అయితే శివరాత్రి రోజు నేను ఒక టెంపుల్ని అయితే విజిట్ చేశాను. యాక్చువల్లీ ఒక టెంపుల్ అని చెప్పి అనుకొని చాలా టెంపుల్స్ని అయితే విజిట్ చేశాను దారిలో అనమాట. సో ఫైనల్గా ది వేలో ఉంటుంది కదా, డిఫరెంట్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అన్ని శివుడి గురించి సంబంధించినవే విజిట్ చేశాను. చాలా బాగా అనిపించింది నాకైతేను. సో ది మెయిన్ టెంపుల్ అయితే మేము విజిట్ చేయాలనుకున్నది ది బిగ్ బుల్ టెంపుల్ అన్నమాట. ఇది నందీశ్వరుని టెంపుల్. ఇంకొక నేమ్ వచ్చి బసవన్న గుడి. సో ఇలాగా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఏరియా పేరు కూడా బసవన్న గుడి అన్నమాట. ప్రపంచంలోనే పెద్దదిగా నందీశ్వరుని విగ్రహం ఏమైనా ఉందంటే ఈ టెంపుల్లోనే ఉందంట. అండ్ దీని యొక్క హైట్ వచ్చి 4 ఉంది, ఇంకా అంటే మీటర్స్ 4 మీటర్స్. అండ్ విడ్త్ వచ్చి 6.1 మీటర్స్ అయితే ఉందన్నమాట. మాకైతే చూడగానే చాలా షాక్ అనిపించింది, ఇంత పెద్ద బిగ్ బుల్లా అని. ఈ టెంపుల్ని అయితే ఇక్కడ ఉన్న డివోటీస్ అయితే కట్టించారు. ఒకప్పుడు అయితే వాళ్ళు ఇది వేరుశనగ పప్పు ఇంకా డిఫరెంట్ పంటలను అయితే పండించుకుంటున్నప్పుడు ఎద్దు అనేది ఒక బాగా డిస్టర్బ్ చేస్తూ వాటిని నాశనం చేస్తూ ఉండేదంట. సో అలా అని చెప్పి ఇలా ఒక టెంపుల్ని అయితే కట్టిద్దాము అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆఫ్టర్ దట్ టెంపుల్ని కట్టించాక అసలు డిస్టర్బే చేయలేదంట, ఏం నాశనం చేయలేదంట. వాళ్ళ పంటలు కూడా చాలా బాగా వస్తూ ఉన్నాయంట. సో ఫైనల్గా అయితే ఈ టెంపుల్ కట్టించాక నంది కలర్ ఏంటంటే గ్రే కలరు. ఆఫ్టర్ దట్ చాటుకోళ్ళు నూనె ఇవన్నీ పూస్తూ డివోటీస్ అంతా ఇలాగా బ్లాక్ కలర్లో అయితే చేంజ్ అయిపోయారు నందీశ్వరుడు. అండ్ ఈ నందీశ్వరుని పైన అయితే ఉంది కదా డిఫరెంట్గా, అదైతే ఎందుకు పెట్టారంటే శివుడు పెట్టారు అని చెప్పి అంటున్నారు. అంటే శివుడు పెట్టారు ఎందుకంటే ఆ నందీశ్వరుని యొక్క హైట్ అనేది ఎక్కువ అవ్వకుండా శివుడు పెట్టేశారు, అంటే అక్కడికి ఆపేశారు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. గూగుల్లో కూడా అలానే ఉంది. అంతే ఫ్రెండ్స్, ఈ బిగ్ బుల్ టెంపుల్ని విజిట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ కూడాను, చాలా పాతకాలందిగా అనిపిస్తుంది. సో మీరు కానీ ఒకసారి ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.